వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. ఈరోజు ఇక్కడ బైన్సాలో మీ సేవ ఎదురుగా చాలా పబ్లిక్ ఇక్కడ వచ్చి ఉన్నారు. కేవలం ఆధార్ కార్డ్ అప్డేట్ కొరకు ఇక్కడ వచ్చారు. కానీ కొందరు దాంట్లో రేషన్ కార్డు కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు అని చెప్పేసి కొందరు చాలా అపోహలతో కూడా ఇక్కడికి వచ్చారు. దీని గురించి ఒకసారి మీ సేవ నిర్వాహకుడు సార్ని అడిగి ఒకసారి దీని గురించి ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ ఇప్పుడైతే గవర్నమెంట్ మీ సేవలో రేషన్ కార్డు సర్వీస్ ఏమి స్టార్ట్ చేయలే. ముందు మెంబర్ అడిషన్ రేషన్ కార్డులో ఉండే, ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. గవర్నమెంట్ వార్డ్ వైజ్గా కానీ విలేజ్ వైజ్గా కానీ గవర్నమెంట్ అక్కడ ఫామ్స్ కలెక్ట్ చేస్తున్నారు రేషన్ కార్డు గురించి. ప్రస్తుతంగా ఇక్కడైతే మీ సేవలో ఏం సర్వీస్ రేషన్ కార్డు గురించి అయితే ఏం లేదు. కాబట్టి జనాలు ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నారు, ఫోన్ నంబర్ లింక్ చేస్తున్నారు. ఎవరైనా ఆధార్ కార్డు ఫస్ట్ దిగినారు కదా, బయోమెట్రిక్ అప్డేట్ చేయలే, బిలో 5 years ఉన్న వాళ్ళది ఇప్పుడు బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నారు. దానికోసం వేరే సెంటర్స్ బంద్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ముదోల్లో సెంటర్ బంద్ ఉంది, తానూరులో బంద్ ఉంది, బైసాలో కొన్ని చోట్ల బంద్ ఉంది. దానికోసం మా ఈ సేవలో బాగా రష్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు మీ సేవలో రేషన్ కార్డ్ అప్లై కొరకు ఏదన్నా ఇక్కడ డేట్ ఇచ్చారా? అసలు డేట్ ఇవ్వలేదు, మాకు డేట్ కూడా తెలియదు, సర్వీస్ కూడా లేదు. మెంబర్ అడిషన్ కార్డ్ సర్వీస్ ఉండే, అది కూడా గవర్నమెంట్ తీసేసిండు. వేరే ఫర్దర్లో ఎప్పుడు ఇస్తారో అది కూడా తెలియదు. ఇక్కడ ఇంకా వేరే సర్వీసెస్ ఏమున్నాయి? ఇక్కడ ఇప్పుడు మీ సేవ సెంటర్లో ఇంకా వేరే సర్వీసెస్ ఏమున్నాయి? ఇంతమంది జనాలు రావడానికి ఇప్పుడు ఆధార్ కార్డుతో పాటు ఇంకా వేరే సర్వీసెస్ కూడా మీరు ఏమన్నా ఇస్తున్నారు? ఇవాళ సదరం క్యాంప్ నడుస్తుంది. సదరం క్యాంప్ గురించి క్యాంప్ పెట్టేసిండు కదా, దానికోసం సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఈ సేవలో. మీ సేవలో సీనియర్ నిర్వాహకుడు మధుకిరణ్ గారికి ఒకసారి ఇక్కడ ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ చాలామంది జనాలు గుమిగూడారు కదా, వాళ్ళు ఎందుకు ఇంతమంది జనాలు ఇప్పుడే వస్తున్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. మొట్టమొదటిగా బైన్సా మండలం, అంతేకాకుండా ముదోల్ కాన్స్టిట్యూయెంట్లో 7-8 మండలాలు ఉన్నాయి. ప్రతి దగ్గర మీ సేవలు కానీ ఆధార్ సెంటర్లు కానీ అందుబాటులో లేవు. దానికి తోడు ప్రజలు బయట వాళ్ళు అది ఇది చెప్పడము, రేషన్ కార్డులు లాస్ట్ డేట్ కానీ, ఫోన్ నెంబర్కి లాస్ట్ డేట్ కానీ, లేదా ఏళ్ళు ముద్రలు పడకపోవడం, రేషన్ కార్డులో కట్ అయిపోతాయని, కేవైసీ కానీ ఇతర ఏదైనా సర్వీసుల గురించి అవగాహన లేకుండా వాళ్ళ గ్రామంలో ఉన్న అధికారులు కానీ యువతను కానీ ఎవరైనా అడిగి బైన్సా పట్టణ మీ సేవకు కానీ ఇతర ఆధార్ సెంటర్లకు కానీ ఏదైనా ఆన్లైన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఏది ఉంది ఏది లేదు, ఎందుకు వస్తున్నాము అని పబ్లిక్కి ప్రజలకు కూడా తెలియట్లేదు. మీరు వస్తున్నారు, ఇక్కడ వచ్చిన 5 గంటలకు 6 గంటలకు వస్తున్నాం, 7 గంటలకు వస్తున్నాం, 4 రోజులు తిరుగుతున్నాం, 5 రోజులు తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం? ఇది అవుతుందా, ఇది ఉందా, ఇది లేదా? ప్రజలకు అవగాహన లేనప్పుడు ప్రజలు వాళ్ళ గ్రామాలలో అధికారులు, బంధుమిత్రులు, తెలిసిన వాళ్ళు, యువతకు కానీ వాళ్ళ ద్వారా ప్రచారణ కానీ విచారణ కానీ జరిపిన తర్వాత ఆధార్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్లకు కానీ ఏ అయినా అధికారులకు కానీ తెలుసుకొని నమ్మి రండి. అంతేగాని ఇది లాస్ట్ డేటు, అది లాస్ట్ డేటు, పింఛన్లు ఉంటాయి, అది ఉంది, ఇది ఉంది, 100 రోజుల వరకు సర్వే నడుస్తుంది, కొన్ని ముందు వెనుక నడుస్తాయి. ఏది కూడా లాస్ట్ డేట్ అంటూ ఏదీ లేదు. ప్రజలు తొందరపడకండి, నెమ్మదిగా ప్రయత్నం చేసుకోండి. అన్ని పనులు అవుతాయి. కానీ మీరు లాస్ట్ డేట్ ఉంది, వాళ్ళు అయిపోతుందట, మాకు రాదు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు అన్నీ అందుతాయి. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఒక విన్నది ఏంటంటే, ఎందుకు వస్తున్నాము, ఎప్పుడు వస్తున్నాము, అది అసలు అవసరమా, లేకపోతే అది టైం ఉందా, టైం లేదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని మీ ప్రాంతాల్లో తెలుసుకొని ఇతర సెంటర్లకు కానీ ఏ సెంటర్లకు కానీ రావాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. సార్ ఏం చెప్తున్నాడంటే, ప్రజలు పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఇక్కడికి రండి. దేని గురించి కానీ సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మకండి, అన్నీ తెలుసుకునే రండి, ప్రతి దానికి అప్లై చేసుకోవడానికి డేట్ ఉంటుందని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అప్డేషన్ కొరకు వచ్చారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం దాని గురించి. ఏ ఊరు సార్ మీది? మచ్చికల్. ఇక్కడ 2 మంది జనాలు ఉన్నారు కదా, ఏదైనా టోకెన్ సిస్టమ్ ఇస్తున్నారు? ఇక్కడ టోకెన్ ఇస్తున్నారు, ఎందుకంటే గొడవలు అవుతున్నట్ల లైన్ సీరియల్గా టోకెన్ ఇస్తున్నారు. ఓకే, మీరు కొత్త రేషన్ కార్డు ఏమైనా అప్లై చేసుకున్నారా సార్? లేదు, ఇప్పుడు చేయాలని అందుకోసం ఆధార్ కార్డు లింక్ చేస్తున్నాం. అయితే నేనేం చేసిన 3 నెలల క్రితమే ఆమె కూడా గోపిన్ కరుడు ఇది కొట్టించిన, 1 నెల వచ్చింది, మళ్ళీ నెల కట్ అయిపోయింది. కథం ఆడికి వెళ్ళినా ఒక్కడిదే, నా పిల్లల వస్తలేదు, నాది వస్తలేదు. ఇక్కడ ఏ ఊరు మీది? మాది వెంకటపురం. అక్కడ అధికారులు ఉన్నారు. మొన్న అప్లై చేసినావా దీంట్లో? మొన్న ప్రజాపాలన అప్లికేషన్ వచ్చింది కదా, దాంట్లో అప్లై చేసినావా? అప్లై చేసిన. అక్కడ అధికారులను అడగండి,
సరేనా? రేషన్ కార్డుకి సంబంధించి అంత అక్కడనే ఉంటది, అక్కడ అధికారులను అడగండి. ఇప్పుడు మొన్న అప్లికేషన్ ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా ఉన్నది కదా, అప్లై చేసుకున్నావు? అది చేసుకున్నా. తప్పకుండా చూద్దాం, గవర్నమెంట్ నుంచి తప్పకుండా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది, నీకు వస్తుంది ఇల్లు కూడా. సుమన్ టీవీ వాళ్ళకు అన్న మీకు ధన్యవాదాలు. దయచేసి మన బైంస పట్టణంలో ఒక్క మీసేవ అక్కడి నుండి బాగా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కు. పొద్దున 4 గంటలకు మేము వచ్చినామన్నా, చిన్న పిల్లలకు తీసుకొని వచ్చినాం. 4 గంటల నుండి మేము ఇక్కడ ఉన్నామన్నా, కానీ 100 టోకన్లకి వెళ్ళి మాది 94 నంబర్ ఉండే అన్న. నాకు ఇప్పటి కూడా నంబర్ లేదు, ముందర వచ్చిన వాళ్ళ నంబర్ ఇస్తున్నారు. దయచేసి ఇక్కడ అధికారులకు కూడా మీరు చెప్పాలని మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, మీరు ఎమ్మెల్యేగా బీజేపీకి ముందు చెప్పిర్రు మాకు, మీరు ఏ పేదవాళ్ళ కంపల్సరీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కొత్తగా పెళ్లి అయిన వాళ్ళ ఆధార్ కార్డులు కన్ఫర్మ్ గా మీరు దగ్గర చేసి ఇంకొక సెంటర్ గానీ మండలం ఒక సెంటర్ గానీ కంపల్సరీ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇదండి ఇక్కడ సమస్య. చాలా మండలాలకు ఒకటే మీ సేవ ఉండడం వల్ల ఇక్కడ జనాల తాకిడి ఎక్కువగా ఉన్నది. ముదోల్లో మీ సేవ బంద్ అయిపోయింది, కుబీర్లో మీ సేవ బంద్ అయిపోయింది, ఇవన్నిటి కలిపి ఇక్కడే ఉన్న తానూరులో కూడా బంద్ అయిపోయింది. సో ఇవన్నీ అందరి ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి ఇది ఒకటే మీ సేవ ఉండడం వల్ల ఇక్కడ ప్రజల తాకిడి ఎక్కువ ఉన్నది అని మేము తెలియజేస్తున్నాం. దీన్ని పై అధికారుల దృష్టి దాకా కూడా మేము తీసుకెళ్ళాం.